మీ లైఫ్‌ని కంట్రోల్ చేసేది మీ సబ్‌కాన్షియస్ మైండ్ అన్న సంగతి మీకు తెలుసా? అలాగే మీ లైఫ్‌లో ఉన్న మీ హ్యాబిట్స్ కానీ, మీ ఫియర్స్ కానీ, మీ కాన్ఫిడెన్స్ గానీ, దేనికైనా సరే మీరు రియాక్ట్ అయ్యే మీ పద్ధతి గానీ, ఇవన్నీ మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవైతే స్టోర్ చేసున్నారో అవే ఎప్పుడు బయటకొస్తుంటాయన్న సంగతి మీకు తెలుసా? సో, ఈ ఒక్క విషయం గనుక మీకు అర్థమైతే మీరు నెక్స్ట్ టైమ్ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏదైతే ఫీడ్ చేస్తున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. వెల్కమ్ టు ద మను టాక్ స్టూడియో. మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే, మన టాక్స్ ఫస్ట్ టైం వింటున్నట్టయితే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో సబ్కాన్షియస్ మైండ్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇది పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ మాత్రమే, అండ్ దీని ఇంపార్టెన్స్ గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో మీ సబ్కాన్షియస్ మైండే మీ గ్రోత్కి కానీ లేకపోతే మీ పతనానికి కానీ కారణమవుతుందని మీరు అర్థం చేసుకుంటే దాన్ని కరెక్ట్గా మీ గ్రోత్ కోసం యూజ్ చేసుకునేదానికి మీరు ట్రై చేస్తారు. సపోజ్ మనం చిన్నప్పటి నుంచి మనం ఏదైతే స్కూల్లో వింటుంటామో, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో, మన ఫ్యామిలీ మనకి ఏం నేర్పిస్తుంటుందో, ఇవన్నీ కలిసి సబ్కాన్షియస్ మైండ్లో బలంగా ఫీడ్ అయి ఉంటాయి. సో మనం చేసే పనులు కానీ, మన ఫ్యూచర్లో మనం ఏం చేయబోతున్నాం అనేది కానీ కంప్లీట్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంటుందో దాని రిఫ్లెక్షనే మీ లైఫ్లో బయటకు వస్తుంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక విషయం నేర్చుకోవడానికి ట్రై చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి మీరు ఒక ఆటో పైలట్ మోడ్లో ఆ పనిని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిల్ తొక్కడం నేర్చుకోవడం. సో సైకిల్ తొక్కడం నేర్చుకోవడం అంటే మీరు ఇనీషియల్గా చాలా కష్టపడి ఉంటారు, కానీ వన్స్ అది సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ అయిన తర్వాత ఇప్పుడు సైకిల్ తొక్కడం అనేది ఒక ఆటో పైలట్ మోడ్లో మీరు తొక్కుతుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు 100% కాన్షియస్ మైండ్ పెట్టట్లేదు, ఓన్లీ 5% మాత్రమే కాన్షియస్గా ఆలోచిస్తున్నారు. మిగతా 95% మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫీడ్ అయిందో అదే మిమ్మల్ని సైకిల్ తొక్కేలాగా చేస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్నే ప్రతి ఒక్క విషయంలో అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా ఒక విషయం గురించి చాలా రోజుల నుంచి భయపడుతున్నారు అనుకోండి, అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఆ విషయం ఎప్పుడైనా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు భయపడేలాగా మీ ఫీలింగ్ అనేది తెప్పిస్తుంది. సో ఇదంతా ఆటో పైలట్ మోడ్లో జరిగిపోతుంటుంది. సో ఇదే కాన్సెప్ట్ని మీరు దేంతో అయినా కంపేర్ చేసుకోవచ్చు. మీ పాజిటివ్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, మీ గుడ్ హ్యాబిట్స్ గురించి కానీ, మీ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కానీ, ఏదైనా సరే మీ సబ్కాన్షియస్ మైండ్తో రిలేట్ అయి ఉంటుంది. ఇప్పుడు చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏందో మాట్లాడుకుందాం. సో మీరు పుట్టినప్పుడే మీరు భాష నేర్చుకోకముందే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు విన్నదంతా స్టోర్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎన్విరాన్మెంట్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని మాటికి అవే చెప్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అంటే చాలా డిఫికల్ట్, నువ్వు అంత క్యాపబుల్ పర్సన్ కాదేమో, ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఫీడ్ చేయడము, ఇలాంటి కొన్ని పదే మీ మైండ్లో స్టోర్ చేస్తున్నారు అనుకోండి. మీరు పెరిగి పెద్దయ్యాక కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకున్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు రోజు బయటకు చూపించే ప్రవర్తన అయినా సరే ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు అందరూ ఇప్పటి నుంచైనా సరే మీతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు, కానీ ఆ టైంలో మీరు నాకు అసలు లక్కే లేదు, నేను ఇది చేయలేనేమో, లేకపోతే నాకు జనాలు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల మీరు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్కి. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి టాక్ కాకుండా మీరు కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి రీప్లేస్ చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఎదుగుతున్నాను, నేను ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను, నేను నా స్కిల్ డెవలప్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఈ పరిస్థితి ఇదంతా టెంపరీనే, ఇదంతా ఇప్పుడు ఇట్లా జరగచ్చు, కానీ ఫ్యూచర్లో ఏదైనా సరే నా కంట్రోల్లో ఉంటుంది, నేను ఏదైనా సరే సాధిస్తాను. ఇట్లాంటి కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్తో కనుక మీతో మీరు మాట్లాడుకున్నట్టయితే మీరు పాజిటివ్గా సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ఏదైనా సరే మీరు తీసుకునే డెసిషన్, మీరు వేసే అడుగు మీ సక్సెస్ వైపే మీరు వేయడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది.
మీకు లైఫ్లో అన్ని పాజిటివ్గా మీరు అనుకున్నట్టే జరగాలంటే మీరు ఎప్పుడైనా సరే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తుంటారు. సో ఇక్కడ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఎలా చెప్పాలంటే, మీరు ఒక మ్యూజిక్ కన్సర్ట్ చూస్తున్నారు అనుకోండి, ముందు మీరు స్టేజ్ మీద జరిగే కన్సర్ట్ అంతా మీ కాన్షియస్ మైండ్ అయితే, స్టేజ్ వెనకల జరిగేదంతా దాని ప్లానింగ్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు యాజ్ ఏ అడల్ట్గా మీరు చేస్తున్న యాక్టివిటీస్ కానీ మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యే చేస్తున్నారని మీరు నమ్మితే, ఇప్పుడు మీకు పిల్లలు కనుక ఉంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త పడాలి. మీ పిల్లల మైండ్లో ఏమి రిజిస్టర్ చేస్తున్నారు, రోజు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ముందర ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ బట్టే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేయబోతున్నారు అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఇలా కూడా రిలేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, మీరు మర్చిపోయినా కూడా ఒక విషయాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకొని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు రోజు డే టైంలో మీరు చేసే పనులు మీ కాన్షియస్ మైండ్తో అండ్ మీ 5 సెన్సెస్ నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ మీకు వచ్చే కళలు కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే కళలు వస్తుంటాయి. సో మీరు ఎప్పుడైనా గమనించినారా, మీ కళలో కొంతమంది మనుషులు కూడా వస్తుంటారు. అది ఎప్పుడో ఒకప్పుడు మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. మీరు మర్చిపోయినా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫర్ సమ్ రీజన్ వాళ్ళు గుర్తుండిపోయి వాళ్ళు కళల్లో అప్పుడప్పుడు కూడా వస్తుంటారు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు మర్చిపోయినా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో మీరు డ్రైవింగ్ గురించి థింక్ చేయకుండా డ్రైవింగ్ చేస్తుంటారు, అది కూడా సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడే. సో ఇంకొకటి, మీరు ఎంత డిస్టర్బెన్సెస్లో ఉన్నా కూడా ఎవరైనా మీ పేరు పలికితే మీరు వెంటనే గుర్తిస్తారు, అది కూడా సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడే. అండ్ మీకు కలిగే ఎమోషనల్ ట్రిగ్గర్స్, సపోజ్ ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళ బిహేవియర్ని బట్టి, మీరు వాళ్ళ మాటలను బట్టి నవ్వడము, ఇరిటేషన్ ఫీల్ అవ్వడము, కోపం తెచ్చుకోవడము, డిసప్పాయింట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడే ఉండొచ్చు. అండ్ గట్ ఫీలింగ్ అని చెప్తారు కదా, ఇది జరుగుతుంది ఎందుకో నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది అంటారు కదా, ఇది కూడా సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడే. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు క్లాస్ రూమ్స్లో కానీ మీటింగ్స్లో కానీ మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది కదా, సో ఇది కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడే అవ్వచ్చు. కొన్నిసార్లు మీకు నచ్చిన సాంగ్, మీరు పదే పదే విన్న సాంగ్ మీ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది అండ్ మీకు మాటి మాటికి గుర్తొస్తుంటుంది, మీకు తెలియకుండానే మీరు హమ్ చేస్తుంటారు, అది ఒక ఎగ్జాంపుల్. అండ్ మీరు అలారం పెట్టుకున్నప్పుడు పొద్దున్నే మీరు అలారం మోగక ముందనే నిద్రలేస్తుంటారు కొన్నిసార్లు, అది ఒక ఎగ్జాంపుల్. అండ్ మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు ఇన్స్టెంట్గా లైక్ చేయడం, డిస్లైక్ చేయడం కూడా ఒక ఎగ్జాంపుల్. అండ్ మీరు కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు కంప్యూటర్లో మీరు ఆలోచించకుండానే కీస్ వైపు చూడకుండానే, ఆ లెటర్స్ చూడకుండానే మీరు టైప్ చేస్తుంటారు, ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే ఇలాంటివన్నీ మీరు బయటికి చూపిస్తుంటారు. సో ఇప్పుడు మనకి గుడ్ న్యూస్ ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఎలా అంటే, మనం చెప్పుకున్నాం కదా, మన కాన్షియస్ మైండ్తో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది అండ్ అది చాలా కాలం పాటు అక్కడ ఉండిపోతుంది. సో మీరు రెగ్యులర్గా మీ పనులు చేసేటప్పుడు ఈ పద్ధతులు కొన్ని ఫాలో అయితే, సపోజ్ మోటివేషనల్ కంటెంట్ ఆడియో వినడము, లేకపోతే ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ లైక్ ఆడియో బుక్స్ వినడం మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని, అండ్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ జర్నలింగ్ రాసుకోవడము, అండ్ ఇలాంటి విషయాల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకోవడము, ఇలాంటి మీరు రెగ్యులర్గా చేస్తున్నట్టయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో ఇంతే నేను డిస్కస్ చేద్దాం అనుకునింది. సో ఇప్పుడు దాకా మీరు వింటున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది అనుకుంటే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కీప్ లిజనింగ్ అండ్ కీప్ ఎంకరేజింగ్. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త టాక్తో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.